వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజులు అయింది ఈ మాట చెప్పనమాట. సో వీడియో ఆన్ చేయగానే హాయ్ అండి అని చెప్పేస్తున్నాను. ఈ షార్ట్ వీడియోస్ వాయిస్ ఇస్తున్నాను కదా, దాన్ని బట్టి అలవాటు అయిపోయింది అనమాట. సో ఈరోజు శుక్రవారం కదా, అందుకే శారీ కట్టుకొని ఇంట్లో పూజ అయిపోయింది అనమాట. ఆల్రెడీ 1/2 లీటర్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చియా సీడ్స్ వాటర్ తాగుదామనేసి మళ్ళీ వీడియో చేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఈ డే మొత్తం వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. నేను ఏం తింటాను, ఏం తాగుతాను, ఏం చేస్తాను అనేసి. నా వెయిట్ అయితే ఆల్రెడీ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఒక 3 days వరకు అయితే వెయిట్ అనేది చూపించింది, ఎందుకంటే బాగా తింటాం కదా, వెయిట్ తగ్గడం అనేది చూపించింది అనమాట. ఒక 3 days మనం డైట్ కంటిన్యూగా ఫాలో అయితే మాత్రం 3 days నుండి అనేది వెయిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో నా వెయిట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఒకసారి వాటర్ అయితే నేను 1/2 లీటర్ వరకు తాగాను. ఇప్పుడు నేను చియా సీడ్స్ వాటర్ తాగక ముందు మీకు వెయిట్ అనేది చూపిస్తాను. అండి ఇప్పుడైతే వెయిట్ నేను ఆల్రెడీ 1/2 లీటర్ వరకు అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ అయితే తీసుకోవాలి. ఇంక చాలా టైం అయిపోయింది కదా, లెగ్గానే వెయిట్ అయితే నేను చూసుకున్నాను. కానీ అప్పుడైతే వెయిట్ ఒకలాగా చూపించింది. ఇప్పుడు ఎలా చూపిస్తుందో మీ ముందే చూపిస్తాను, మీకు చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు, మీరు వెయిట్ ఎంత ఉన్నారో చెప్పండి, వెయిట్ చూపించండి అని అడుగుతున్నారు కదా. నేను చూపిస్తానండి. ప్రతిరోజు చూపించాలంటే నాకు గుర్తుండదు, లెగ్గానే నేను వెయిట్ చూసుకోవాలంటే గుర్తుండదు, ఫోన్ ఉండదు, ఇంకా ఇంట్లో పనులు, స్కూలు, పూజలు ఉంటాయి కదా, వెయిట్ కూడా చూపించాలంటే అవ్వదు. ఎలా 3 daysకో 4 daysకో 1 week ఒకసారి నాకు గుర్తుండేటప్పుడు మీకు వెయిట్ అయితే చూపిస్తాను. కొద్దిసేపు అయినాక పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత చూపిద్దామా అంటే అప్పుడు వెయిట్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట, ఎక్కువైపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వాటర్ తాగేస్తాను, పనులు చేసుకుంటాను, మనం పీల్చే గాలి అదంతా వెయిట్ అనేది ఇంకొక 2-3 కిలోలు ఎక్కువే చూపిస్తుంది అనమాట. మనం ఉదయం లెగ్గానే వెయిట్ ఒకలా చూపిస్తుంది, మళ్ళీ 9కి 8కి అలా చూస్తే ఇంకొక 1-2 కిలోలు ఎక్కువే చూపిస్తుంది అనమాట. అందుకే నేను ఈ వెయిట్ అనేది ఒక 3 to 4 daysకి అనేది చూపిస్తాను. ఈ రోజు అయితే నేను చూపిస్తాను రండి వెయిట్ ఎంత ఉన్నానో ఏంటని. చూడండి ఇప్పుడు 0 వచ్చిందా. ఇందాక 80 ఎంత ఉండేది? 86. ఇదిగోండి పూజ కూడా చూశారు కదా, ఒక్క నిమిషం. పూజ చూడండి. ఈరోజు మా ఆయన అయితే వాటర్ మిలన్ అయితే పెట్టారనమాట అమ్మవారికి. ఏదో శుక్రవారం ఇక్కడ శుక్రవారం ఏదో డిఫరెంట్గా చేయాలి, అమ్మవారికి మంచిగా పూజ చేసుకోవాలని ఉంటుందన్నమాట. నాకు వచ్చేసి ప్రతి శుక్రవారం కంపల్సరీ వీలైనంత వరకు అయితే పూజ అయితే చేసుకుంటాను, చాలా మంచిగా చేసుకుంటాను. ఈరోజు ఉప్పు దీపం ఎందుకు పెట్టలేదంటే నెక్స్ట్ రోజుకైతే మేము ఉండమన్నమాట, ఊరు వెళ్తున్నాము. అంటే మా ఆయన నేను ఒక 2 daysలో మళ్ళీ వచ్చేస్తాను ఊరు. ఈ లోపు అయితే డైట్ అయితే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను, ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. నేను కూడా ఏం ముట్టుకోను. ఈ ఊరు వెళ్ళడం వల్ల మళ్ళీ నేను తగ్గిన వెయిట్ అంతా మళ్ళీ పెరిగిపోతున్నాను అనమాట. జ్యూసులతోనే ఉంటాను అనమాట. ఈసారి చూద్దాం నేను వచ్చేసరికి ఎంత వెయిట్ ఉంటానో ఏంటనేది. సో ఈ రోజుకైతే పూజ అయితే అయిపోయింది. నేను ఈవినింగ్ అయితే ఊరు వెళ్తున్నాను, మీకు ఒకటి చూపిస్తానండి. సో ఇది చూడండి, ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. చాలా బాగుంటుంది. చాలా మనకు అన్ని దేవుళ్ళు అష్టోత్తరాలు పాటలు అలా వస్తాయి అన్నమాట. నేను ఊపుతాను చూడు. ఇంకోటి ఇప్పుడు ఓం మహాగణపతి దగ్గరికి నాకు ఇది చాలా ఇష్టం అనమాట. ఇది నాకు చాలా నచ్చుతుంది. ఓం నమో నారాయణ చాలా బాగుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇది కూడా చాలా ఇష్టం అనమాట. శనివారం పూట ఇలా వేసుకుంటాను. చాలా నాకైతే చాలా అది వింటుంటే కొద్ది చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకునేటప్పుడు. చూడండి చూడండి గుడిలో గంట మోగినట్టు. శివయ్య, ఓం నమ శివాయ. సాయినాథాయ నమః. చాలా ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇలాగే సూర్యనారాయణ మూర్తి, ఇంకా చాలా దేవుళ్ళు, అన్ని అమ్మవారు, లక్ష్మీదేవిది, వినాయకుడిది, శివయ్యది, వెంకటేశ్వర స్వామిది, వినాయకుడిది అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది, అది వేసుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతాను. చూడండి ఆల్రెడీ నీళ్ళు పెట్టేసి నేను వెయిట్ చెక్ చేయడానికి వెళ్ళాను అనమాట. సో
సియా సీడ్స్ లెమన్ కలుపుకొని తాగితే గనక మనం చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతాం అనమాట. పొద్దున్నే నానబెట్టానండి, రాత్రి నానబెట్టడం కుదరట్లేదు, మర్చిపోతున్నాను. సో ఇప్పుడు ఈ వాటర్ తాగేసి ఇంట్లో పనులు ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. అందుకని డ్రెస్ చేంజ్ చేసేసాను, సారీ చేంజ్ చేసేసి ఇప్పుడు ఈ పనులల్లా చేసేసి టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. లేదంటే కాఫీ టీ లేకుండా డైరెక్ట్ మనం అంటే బ్రేక్ఫాస్ట్ లేకుండా లంచ్ లేకుండా మధ్యలో తీసుకుందాం ఏదైనా. సో వీడియో ఇప్పటికే లెంతీ ఎక్కువైపోతుంది, నేను డైట్ కాకుండా మీకు వేరే వేరే చూపిస్తున్నాను. అంటే ఏంటంటే ఈ ఫుల్ వీడియోలో అన్నీ చూపిస్తే మీకు కూడా ఇంకొక వీడియో చేసి సపరేట్గా పెట్ట అవసరం లేదు కదా అనేసి చూపిస్తున్నాను. సో ఎవరికైనా బోర్ కొడితే స్కిప్ చేసేసేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి. సో అప్పటి వరకు అయితే టిఫిన్ ఏం చేస్తాను, జ్యూసా లేదంటే ఇంకేంటి అనేది చూపిస్తాను. ఈ వాటర్ తాగిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఏదైనా చేసుకుందాము టిఫిన్కి లంచ్కి మధ్యలో చూపిస్తాను. హాయ్ అండి, 9 అయితే అయిపోయింది అనమాట. 9కి మనము ఈరోజు వచ్చేసి టిఫిన్కి వచ్చేసి జ్యూస్ అయితే చేసుకున్నాను. సొరకాయ జ్యూస్ చేసుకున్నానండి. ఒక ఫుల్ సొరకాయలో హాఫ్ సొరకాయ జ్యూస్ చేసుకున్నాను. సొరకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలి, ఎలా తాగాలి, ఏ టైంలో తాగాలి అనేసి ఒక ఫుల్ వీడియోలో పెట్టాను. ఆ ఫుల్ వీడియో ఈ వీడియో కింద ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. సో ఇప్పుడైతే నేను టిఫిన్ 9 అయిపోయింది కదా, ఈ 9కి మేము ఆల్రెడీ 1 లీటర్ వరకు వాటర్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది అనమాట. గబుక్నే ఇంకా నేను 11కి ఏం లంచ్ చేస్తానో ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే జ్యూస్ అయితే తాగేద్దాం. ఈ సొరకాయ జ్యూస్లో కొద్దిగా ఏమేమి వేసుకోవాలి, ఎలా తాగాలనేసి నేను ఆల్రెడీ ఫుల్ వీడియోలో చెప్పారు. కొద్దిగా లెమన్ వేసుకోండి, పెప్పర్ సాల్ట్ వేసుకునే వాళ్ళు తాగకపోతే పెప్పర్ సాల్ట్ వేసుకోండి. నేనైతే ఓన్లీ లెమన్ వేసుకొని తాగుతున్నాను. కానీ గ్రైండ్ చేసేటప్పుడు ఉసిరికాయ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. ఉసిరికాయ జ్యూస్ చాలా మంచిది. సో ఇప్పుడైతే ఈ జ్యూస్ అయితే తాగిస్తాను. జ్యూస్ అయితే ఒకేసారి తాగలేము కాబట్టి కొద్దిగా తాగుతూ ఉండాలన్నమాట. సో మళ్ళీ లంచ్ ఏం చేస్తాను 11 o'clockకి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. హాయ్ అండి, ఈరోజు లంచ్లోకి వచ్చేసి చుట్టూ వెతికాను అనమాట. నాకు ఏంటంటే ఇది ఇడ్లీ ఉంది, ఇడ్లీ పిండి ఉంది, పెసరట్టు పిండి ఉంది. మొన్న కూడా పెసరట్టే కదా అనేసి గ్యాప్ ఇచ్చేసి ఈరోజు ఇడ్లీ అయితే తిందాము అనేసి అనుకున్నాను. ఇడ్లీ అయితే మనం సింపుల్గా పెట్టేసి చట్నీ అయితే చేసుకోవచ్చు అనేసి పెట్టాను. అంతకుతోడు మళ్ళీ ఉదయం పూట కదా ఇడ్లీ తింటే బాగుంటుంది కదా అనేసి 11-11:30 కల్లా నా లంచ్ అయితే ఇడ్లీతో మొదలు పెట్టేస్తున్నాను. ఆల్రెడీ సొరకాయ జ్యూస్ తాగాను, ఒక 2 లీటర్ల వరకు నీళ్ళు అయితే తాగేసాను. ఇప్పుడు ఇడ్లీ తిందాము. ఇవ్వండి ఇడ్లీ అయితే కొబ్బరి చట్నీ అండి, ఇది మర్చిపోయాను. ఒట్టి కొబ్బరి, ఒక ఎండుమిర్చి, ఒక టమాటా వేసుకొని చట్నీ అయితే చేసుకున్నాను. నైట్కి ఈవినింగ్ అయితే ఊరెళ్తున్నామని చెప్పాను కదా, ఈవినింగ్ కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. ఇంకా ఇది తిన్న తర్వాత వచ్చేసి 1 అవర్కి జ్యూస్ అయితే తీసుకుందాము. ఏం జ్యూస్ చేస్తాను అనేది చూపిస్తాను. ఈవినింగ్ డిన్నర్కి ఏం చేస్తాను, ఏం తీసుకెళ్తానని కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ జ్యూస్ చేసేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం. సో అండి మధ్యాహ్నం అయింది కదా, మధ్యాహ్నం అయితే నేను మళ్ళీ నైట్కి నిద్ర ఉండదని కాసేపు పడుకున్నాను అనమాట. అంటే బాగా నిద్ర పట్టేసింది. పొద్దున్న శుక్రవారం కదా, తొందరగా లెగడం వల్ల కొంచెం పడుకున్నాను, నిద్ర పట్టేసింది. 2:30 అయిపోయింది. టైం వచ్చేసి మేము 4 కల్లా వెళ్ళిపోవాలి. 4కి స్టార్ట్ అవ్వాలన్నమాట. 5:30కి బస్సు అనమాట. సో 4కి స్టార్ట్ అవుతాం కాబట్టి ఇప్పుడు 2:30 అయ్యింది. ఇప్పుడైతే వాటర్ మెలన్ జ్యూస్ చేసుకున్నాను. గబగబా లేచి వాటర్ మెలన్ జ్యూస్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ జ్యూస్ అయితే ఇప్పుడు తాగేస్తాను. తాగిన తర్వాత వచ్చేసి ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేసి నేను క్యారీ చేసుకుంటాను అనమాట. నైట్ అక్కడ 6కి 6:30కి తింటాను. అది ఇప్పుడు నేను క్యారీ చేసుకుంటాను. చపాతీ పాలకూర అయితే రెడీ చేసుకున్నాను, మధ్యాహ్నమే వండుకున్నాను, అది మీకు చూపిస్తాను. ఇదిగోండి పాలకూర కర్రీ, ఓన్లీ పాలకూర ఆనియన్. ఇంకో 2 చపాతీలు పిండి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ జ్యూస్ తాగిన తర్వాత చపాతీలు చేసేసి పిండి కలిపాను కదా, చపాతీలు చేసేసి ఒక బాక్స్లో వేసుకుంటాను. మీకు చూపిస్తాను నేను ఏం తీసుకెళ్తాను ఏంటనేది. గిన్నెలు ఉన్నాయన్నమాట. ఒక అమ్మకి చెప్తానమాట, తను వచ్చి గిన్నెలన్నీ చూసుకుంటుంది. ఎందుకంటే నేను 3 డేస్ అనమాట ఉండమన్నమాట. తనన్నీ గిన్నెలు ఇల్లు అంతా చూసుకుంటుంది. పిల్లలు వంట చేసుకుని తింటారు అనమాట. సో చపాతీ చేసేసినప్పుడు చేసి మీకు చూపిస్తాను.
సో జ్యూస్ అయితే తాగేసాను. గిన్నెలన్నీ సింక్లో వేసేస్తాను. వేసిన తర్వాత తను వచ్చేది వండుకుంటుంది అనమాట. ఇవ్వండి అన్నీ కలిచేసేసి వేసేస్తే తను వచ్చి తోముకుంటుంది. ఈలోపు నేను చపాతీ చేసుకుంటాను. చేసేసి ఒక బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. పొద్దున్న మధ్యాహ్నం కలిపేసాను కదా, కొద్దిగా ఎండిపోయింది అనమాట. మూత పెట్టవలసింది పెట్టాను, కానీ గాలి అనేది వెళ్ళిపోయింది. సో చపాతీ చేసి చూపిస్తాను. సో ఇదిగోండి చపాతీ ఇంకా పాలకూర కూర అనమాట. నైట్ డిన్నర్లోకి. ఇంకా కాఫీ టీ తాగాలనుకుంటే 4:30కి 5:30 కల్లా కాఫీ తాగండి, టీ తాగండి. ఇది డిన్నర్లోకి చపాతీ పాలకూర కర్రీ, ఏదైనా పన్నీర్ కర్రీ, పాలకూర కర్రీ, ఏదైనా ఒక కర్రీ అయితే తీసుకోండి. కూర ఎక్కువ ఉండాలా, కూరలో ఆయిల్ తక్కువ ఉండాలా, కూర ఎక్కువ ఉండాలా, 2 పుల్కాలు ఉండాలా, లేదంటే దోశ కానీ ఒక దోశ చట్నీ తీసుకోండి. 6:30 కల్లా తినేసేయండి. ఇది నా డిన్నర్ అనమాట. thumbnail కోసం ఫోటో తీసుకుంటాను. ఇది నా డిన్నరు. సో మీకు ఇప్పుడు ఒక సిప్ తిని చూపిస్తాను. వేడిగా ఉన్న చపాతీలు, ఇలాంటి వేడి చపాతీ తినాలంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఫోర్ కల్లా తినేసి స్టార్ట్ అయిపోవాలి. సో 4:30 5:30 కల్లా 4:35 లోపు చాయ్ కానీ కాఫీ కానీ తాగండి. హాట్ వాటర్ తీసుకోండి. వాకింగ్ చేయాలంటే వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేసుకోండి. సో వీలైతే మీ ఇంట్లో ఏది వీలైతే అది చేసుకోండి. సో ఇప్పుడైతే నేను 3 అయిపోతుంది, టైం వచ్చేసి రెడీ అయిపోవాలి. హలో అండి, ఇప్పుడైతే రెడీ అయిపోయామన్నమాట. ఊరు వెళ్ళడానికి. ఊరైతే వెళ్ళిపోతున్నాను. సో మళ్ళీ 2 డేస్లో, ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే అయిపోయి మళ్ళీ మండే కల్లా మళ్ళీ ట్రైన్ ఎక్కి అయితే వచ్చేస్తాం. బయలుదేరి అయితే వచ్చేస్తాము. సో ఈరోజు డైలీ ఈ వీడియో అంతా డైట్ అనేది ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు. సో టైం అయిపోతుంది అనమాట, అందుకే మళ్ళీ తొందరగా బాయ్ చెప్పేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.